Hi friends, this is Rafi. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్లో వచ్చి 54,290 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నేను బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో మనం ముందు నుంచి కూడా మీకు చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ వాల్యూమ్ బేస్ చేసుకుని మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీని అది కూడా నిఫ్టీతో కంపేరింగ్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ వీక్గా ఉందని చెప్పి నేను గత 2 వారాల నుంచి కూడా మీకు చెప్తూ వచ్చాను. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ కూడా బ్యాంక్ నిఫ్టీలో అదేవిధంగా మూమెంట్ అయితే జరిగింది. అదేవిధంగా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు ఆల్రెడీ ఇంట్రోడక్టరీ బేసిక్లో మీకు చెప్పాను, టార్గెట్స్ కూడా చెప్పడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోస్లో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అయితే చూసుకుంటే 53,000 అబోవ్ మార్కెట్ క్రాస్ అవడానికి రెడీ అయిపోతుందని కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం నేను ఆ రోజు కూడా మీకు 15వ తారీఖు అంటే 16వ తారీఖు మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను 15వ తారీఖు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను 53,000 అబోవ్ మార్కెట్ క్రాస్ అవడానికి బ్యాంక్ నిఫ్టీ రెడీ అయిపోయిందని కూడా మీకు ముందుగా కూడా మీకు చెప్పడం జరిగింది. నేను అయిపోయిన తర్వాత మార్కెట్ గురించి చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఎప్పుడు చెప్పను. మార్కెట్ అడ్వాన్స్ లెవెల్స్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే నేను టెంపరీగా పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే లెవెల్స్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. డెప్త్గా అయితే నేను చెప్పట్లేదు. సబ్స్క్రైబ్ పెరిగితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ డెప్త్గా చెప్తాను. చెప్పిన దాన్ని బట్టి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మనం ఏ విధంగా దాన్ని ప్లే చేయాలి, స్టాక్ మార్కెట్లో ఉన్న మెడికోలు ఏంటి, ఎఫ్ఐఎల్ డిఎల్స్ పెద్ద పెద్దోళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో, మనం ఏ విధంగా మూమెంట్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం మెల్లమెల్లగా నేర్చుకుందాం. మార్కెట్ అంటే ఒక టిపికల్ ఫ్రెండ్స్, మార్కెట్ ముందు నీకు చెప్తున్నాం. ఆ టిపికల్ ఉన్న స్టాక్స్ని కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మనకి మార్కెట్ అమౌంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మనం ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నామో, ఏ విధంగా అర్థం చేసుకుంటామో దాన్ని బట్టి మన ప్రాఫిట్ అండ్ లాస్ స్టాక్ మార్కెట్లో ఉంటుందన్నమాట. ఇది వాస్తవం. మీకు ఉన్న నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10% నాలెడ్జ్ ఉంటే 10% అమౌంట్ని మీరు తీసుకోగలుగుతారు. 20% నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ తగ్గట్టుగా అమౌంట్ మీరు లాక్కోగలుగుతారు. లేదు మార్కెట్లో నాకు 80% నాకు నాలెడ్జ్ ఉంది అనుకుంటే మాత్రం 80% నాలెడ్జ్ ఉన్నవాళ్ళు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన రానున్న రోజుల్లో వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు చేసుకునే అవకాశం ఒక స్టాక్ మార్కెట్లో ఉందన్నమాట. నాలెడ్జ్ ఈజ్ విల్ పవర్ అంటారు కదా, నాలెడ్జ్ ఈజ్ వెపన్ అంటారు. సో ఆ వెపన్ని మనం యూజ్ చేసిన విధానం బట్టి మనం ఇక్కడ అమౌంట్ అయితే మనం జనరేట్ అవుతుంటుంది అన్నమాట. సో అయితే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీని చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ అవుతుంది, రెడీ అయిపోతుంది బ్యాంక్ నిఫ్టీ. సో మీకు ముందు చెప్తున్నాను, ఒకవేళ సినారియో ఇప్పుడు వరల్డ్ అంతా కామ్గా ఉంది, ఏ బ్యాడ్ న్యూస్ ఏ గుడ్ న్యూస్ లేదు. ప్రజెంట్ ఇలాగే మాత్రం మండే మార్కెట్లో కూడా ఉంటే కనుక డెఫినెట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్లో. అక్కడి నుంచి మనకి మార్కెట్ 50,000 నుంచి 55,000 నుంచి మనకి మార్కెట్ కొద్దిగా 55,000 దగ్గర సెల్లర్స్ ఉన్నారు, 55,500 దగ్గర మాత్రం ఫుల్ ఫిజ్గా ఇక్కడ కూడా సెల్లర్స్ అయితే కూర్చున్నారు అనమాట. ఓకే, అయితే మనం ఇక్కడ మన విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం మనం ఈ లెవెల్ని మనకి ఈ సపోర్ట్ లెవెల్ నియర్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. కాబట్టి ఈ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మాత్రం విత్ వాల్యూమ్తో మనం కంపేరింగ్ చేసుకోవాలా. ఈ ఇండెక్స్ యొక్క నెంబరింగ్, ఈ వాల్యూమ్ని ఇండెక్స్ని రెండు కూడా మనం కంపేరింగ్ చేసుకున్నప్పుడు ఏదైనా మిస్ అయితే మాత్రం దానికి మనం రాంగ్ బయింగ్ అని రాంగ్ సెల్లింగ్ అని చెప్పి మనం సంబోధిస్తున్నాం. మనం ఎప్పుడైతే మార్కెట్ రాంగ్ బయింగ్ వెళ్ళిందో అది టెంపరీ మూమెంట్ అనమాట. మనకి రాంగ్ సెల్లింగ్ వెళ్ళినా సరే టెంపరీ మూమెంట్, ఓకేనా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే షార్ట్ టర్మ్స్ అనమాట. షార్ట్ టర్మ్స్ వాళ్ళకి బాగా ప్రాఫిట్ వస్తుంది, లాంగ్ టర్మ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడాలా, ఎక్కడ బై చేసామో అక్కడికి వస్తారన్నమాట.
ఇది ఒక పాయింట్ అనమాట మనకి స్టాక్ మార్కెట్. అయితే బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం మనకి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళిన రన్నింగ్ అయితే మనం చూసుకుంటే మాత్రం ఇండెక్స్ మాత్రం ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం ఒక ఓవర్ వాల్యుయేషన్లోకి అయితే ఉంది ప్రజెంట్ స్టిల్ అయితే మార్కెట్లో. సో అంటే ఇక్కడ మనకి కొన్ని కారణాలు మనం చూడాలి. ఏంటంటే రానున్న రోజుల్లో ఒక న్యూస్ రాబోతుంది. అది ట్రంప్ గారి వల్ల కావచ్చు, లేకపోతే వేరే ప్రెసిడెంట్స్ వల్ల కూడా కావచ్చు. ఒక న్యూస్ బేసిక్ మీద వచ్చినప్పుడు మార్కెట్ ఏం చేస్తారంటే మార్కెట్ని ముందుగా తీసుకెళ్ళిపోతారన్నమాట. తీసుకెళ్ళిపోయి మార్కెట్ ఆ న్యూస్ వచ్చినప్పుడు కొద్దిగా న్యూస్ బాగున్నా లేదా బ్యాడ్గా ఉన్నా సరే, న్యూస్ బాగుంటే కొద్దిగా డైలీ కొద్దిగా హెల్దీ కరెక్షన్ వైపుకు మార్కెట్ని తీసుకొస్తారు. న్యూస్ బ్యాడ్గా ఉంటే మాత్రం సెల్లింగ్ వైపు మార్కెట్ని తీసుకొస్తారన్నమాట. అందువల్ల మార్కెట్ని ఎక్కడి నుంచి మార్కెట్ ఈ రన్నింగ్ లేకపోతే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఈ లెవెల్ దగ్గర వచ్చి న్యూస్ ఏదైనా వచ్చిందంటే మళ్ళీ మార్కెట్ బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ డౌన్ ఫాల్కి వచ్చేయాలి. సో అందుకని మార్కెట్ అంటే అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళిపోయి ఆ న్యూస్ వచ్చిన తర్వాత ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారన్నమాట. ఏ లెవెల్ దగ్గర నుంచి అయితే రాంగ్ బయింగ్ ఉందో ఆ రాంగ్ బయింగ్ నుంచి మార్కెట్ ఈజీగా తీసుకొచ్చి మళ్ళీ అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారన్నమాట. ఇది లాజిక్ పాయింట్ అనమాట. ఎందుకంటే మార్కెట్లో ముందుగా రాంగ్ బయింగ్ ఎందుకు వెళ్తుంది, దానికి కారణం ఏంటి కూడా లేకపోలేదు, ఉంది కూడా. మనం రానున్న రోజుల్లో మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఎఫ్ఐఎల్ మెంటాలిటీ, డిఎల్ మెంటాలిటీ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేస్తుంటారు, మార్కెట్ని ఎందుకు ఓవర్లోకి ఎందుకు తీసుకెళ్ళిపోతారు మార్కెట్ని. సో దానికి కారణం అవన్నీ కూడా మనం మెల్లగా రానున్న రోజులు చెప్పుకుందాం. ఇప్పుడు ఇండెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఒకసారి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెంట్ చూద్దాం ఫ్రెండ్స్. సో రేపు నేను ముందుగా చెప్పినట్టు విధంగా వరల్డ్ న్యూస్ అంతా బాగుంటే మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. 55,000 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ ఉంది, 55,500 దగ్గర కూడా చిన్న రెసిస్టెంట్ లెవెల్ ఉంది. మార్కెట్ ఇప్పటి నుంచి ఒక ఓవర్ సోల్డ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇందాక చెప్పినట్టు విధంగానే ఇప్పుడు మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు రావాలి. మార్కెట్ ఈ వీక్ కంపల్సరీగా అది సోమవారం వచ్చి, మంగళవారం వచ్చి, బుధవారం వచ్చి, ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు రావాలి. వచ్చినప్పుడు మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. ఆ వాల్యూమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మార్కెట్లో అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి మార్కెట్లో, కానీ దాంట్లో ఒక పాయింట్ అనమాట మనం చూసుకుంటే, మార్కెట్ డౌన్ఫాల్ వచ్చినప్పుడు హెల్దీ కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్, సో అది 90 డిగ్రీలో మార్కెట్ కరెక్షన్ వైపు ఉందా, 60 డిగ్రీలో మార్కెట్ కరెక్షన్ ఉందో చూసుకోవాలన్నమాట. సో ఈ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 90 డిగ్రీలో మార్కెట్ 60 డిగ్రీలో కరెక్షన్ వస్తుందో మనం హెల్దీ కరెక్షన్గా భావించాలి. మార్కెట్ బయ్యర్స్ చేతిలో ఉంది, డోకా లేదు అని కూడా మనం అనుకోవాలి. గతంలో మీ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను, వచ్చినప్పుడు మూమెంట్లో వచ్చినప్పుడు మనకి ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు నేను వీడియో చేయడం జరిగింది. మార్కెట్ బయ్యర్స్ చేతిలో వెళ్తుంది కూడా మీరు నెమ్మగా మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ అగైన్ బౌన్స్ బ్యాక్ ఇస్తారని కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ కూడా చేయడం జరిగింది. కాకపోతే నా పాత వీడియో చూసుకోండి మీకు, ఎందుకంటే మనకి వాల్యూమ్ ముందుగానే మనకి చెప్తుంది. మార్కెట్ బయ్యర్స్ మెల్లగా అక్యుములేట్ చేస్తున్నారు, మార్కెట్ని మెల్లగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి రెడీ అవుతుంది కూడా మనకి వాల్యూమ్ చెప్తుంది. వాల్యూమ్ కాదు, ఒకటే కాదు, ఆప్షన్ చైన్ చూసుకోవాల్సి వస్తుంది. మనకి సినరీ చూసుకోవాలి, వరల్డ్ న్యూస్ చూసుకోవాలి, వరల్డ్ మార్కెట్ చూసుకోవాలి, అమెరికా మార్కెట్ చూసుకోవాలి, చైనా మార్కెట్, హాంకాంగ్ మార్కెట్, ఇవన్నీ మనకి ఫ్యాక్టరీస్ కొన్ని చాలా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ మనం అడ్వాన్స్ లెవెల్స్ పాయింట్స్ మనం పసిగట్టుకొని ఉండాలన్నమాట. సో అయితే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. గ్యాప్ అప్తో మాత్రం కొద్దిగా మార్కెట్ సెల్లింగ్లో రావాలి, హెల్దీ కరెక్షన్ వైపు రావాలి. ఓకేనా. అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ 15 మినిట్స్ కన్వర్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్. నేను 15 మినిట్స్ స్టాండ్లో కన్వర్ట్ అవుతున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది 15 మినిట్స్ చార్ట్ అనమాట బ్యాంక్ నిఫ్టీ. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనకి ముందు నుంచి కూడా మీకు చెప్తున్నాను, మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది, మనకి ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ లెవెల్ ఆర్ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరిగింది. అదే పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే మాత్రం మనం పర్టికులర్గా ఒక పాయింట్ కూడా ఇంచు కూడా తేడా లేకుండా మన వాల్యూమ్ వేసుకుని రెసిస్టెంట్ లెవెల్ వేసుకున్నాం కాబట్టి వాల్యూమ్ బేస్ మీద మనం ఐడెంటిఫై చేసుకుని రెసిస్టెంట్ లెవెల్ చేసుకున్నాం కాబట్టి ఆ లెవెల్ దగ్గర నుంచి కరెక్ట్ ఒక పాయింట్ కూడా ఇంచు కూడా తేడా లేకుండా సపోర్ట్ తీసుకుని మనకి ఇక్కడి నుంచి లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ అయితే వెళ్ళటం జరిగిందన్నమాట. ఒక్కోసారి మనకి ఫేక్ వాల్యూమ్స్ కూడా వస్తుంటాయి. మన సినారియో మార్కెట్లో 10 ట్రేడ్లు తీసుకుంటే మాత్రం 8 ట్రేడ్లు కంపల్సరీగా సక్సెస్ అవ్వాలి మనకి.
2 స్టాప్ లాస్ తీసుకెళ్ళడం పర్లేదన్నమాట. అంటే మనం చూసుకుంటే మాత్రం 1:2 కానీ 1:3 రేషియో కానీ మనం మార్కెట్లో ప్లే చేయాల్సి వస్తుంది. 1:2 కానీ 1:3 కానీ ఎప్పుడైతే మనం మార్కెట్లో ఈ రేషియో బట్టి మనం ప్లే చేస్తున్నాం, అంటే వాలటిలిటీ మార్కెట్లో మనకి 1:2 1:3 రాదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. వాలటిలిటీ మార్కెట్లో 1:1 ఉంటుంది, లేదా 2:1 ఉంటుంది. ఒక్కోసారి స్టాప్ లాస్ మాత్రం 2% పెట్టుకోవాల్సి వస్తే, ప్రాఫిట్ 1% పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మార్కెట్ అలా బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే వాలటిలిటీ ఉన్న వాలటిలిటీ మార్కెట్లో మనకి ఉండదు. మూమెంటం మార్కెట్లో మనకి 1:10 పెట్టుకోవచ్చు, 1:8 పెట్టుకోవచ్చు, 1:6 కూడా మూమెంటం బట్టి అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనకి సోమవారం మార్కెట్ చూసుకుంటే మాత్రం మనకి వాలటిలిటీ ఉండే అవకాశం మార్కెట్లో ఉంది. వాలటిలిటీ కూడా మార్కెట్లో అంత ఈజీ ఉత్తిని తీసుకురారు. దాని రీజన్ ఉంది, కారణం ఉంటుంది, దాని ఫ్యాకల్టీస్ ఉన్నాయి. సో అది రానున్న రోజుల్లో మనం నెమ్మదిగా చెప్పుకుందాం. అన్నీ ఒకసారి అయితే మీరు క్లమ్జీ అయిపోతారు, అర్థం కాదనమాట. సో అయితే మన సపోర్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి అగైన్ మరి మార్కెట్ ఇంకోసారి సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హెల్దీ కరెక్షన్ వైపు రావాలి మార్కెట్కి. ఈ వీక్లో మార్కెట్ ఒకవేళ ముందే చెప్తుంది, ఈ వీక్లో మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు రాకపోతే మాత్రం మార్కెట్ మాత్రం బబుల్ లాగా ఉందన్నమాట. అంటే బుడగలాగా ఉంది ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్. ఏ క్షణమైనా పేలే అవకాశం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. అందుకని వీలైన త్వరగా జాగ్రత్తగా చాలామంది షార్ట్ టర్మ్స్ వాళ్ళు ఉంటే మాత్రం ప్రాఫిట్ బుక్ చేస్తానికి ట్రై చేయండి, వచ్చిన ప్రాఫిట్. లేదంటే మాత్రం ఈ సెల్లింగ్ ఉంటుంది, ఈ రాంగ్ బయింగ్ వెళ్ళినప్పుడు ఒక సెల్లింగ్ వస్తుంది. ఆ సెల్లింగ్ వచ్చినప్పుడు ప్రీమియమ్స్ మొత్తం డికే చేస్తారన్నమాట, వాల్యూమ్ డికే చేస్తారు. ఎప్పుడైతే ప్రీమియమ్స్ని ఆప్షన్ చైన్ వాల్యూమ్ని డికే చేస్తే మాత్రం మీకు ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ గతంలో బై చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉందనుకున్నది, ప్రాఫిట్ బుక్ చేస్తానికి స్టాప్ లాస్ పెట్టుకుని ట్రై చేసుకోండి. ఒకవేళ ప్రీమియమ్స్ డికే అయినాయి అనుకోండి, ఈ 1000 రూపీస్ దగ్గర నుంచి సడన్గా 500కి వచ్చేస్తుంది అన్నమాట. మీరేమనుకుంటారంటే మెల్లగా పెరుగుద్ది ఆగుదా అని చెప్తారు. ఈ 500 దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా పెరగకుండా ఉండదు, కొద్దిగా వెళ్తుంది అన్నమాట. వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ప్రీమియమ్స్ డికే చేస్తారన్నమాట. ఇలా డికే చేసినట్టే మనకి 500 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడ పెరిగింది అనుకోండి, 550 560 580 600 వరకు వెళ్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ సడన్గా ఒక మూమెంట్ వస్తుంది, అప్పుడు మార్కెట్ 300కి వచ్చేస్తుంది ప్రీమియమ్స్. ఓకేనా. ఈ 300కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ రాంగ్ సెల్లింగ్లో వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీమియమ్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. అడ్జస్ట్మెంట్ చేసుకుని 300 నుంచి 400 దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. తర్వాత ఓవరాల్గా 200 దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. అలాగా ఆప్షన్లో మనకి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఆప్షన్ అంటే మనకి బయ్యింగ్ కాదు, సెల్లింగ్ వైపు చూసేవాళ్ళకి ఆప్షన్ బాగా అమౌంట్ ఇస్తుంది. ఓకే. సో అయితే మనకి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి అగైన్ మళ్ళీ మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుని ఇంట్రాడే బేసిక్లో చెప్తున్నాను, హోల్డింగ్ పర్పస్లో కాదు, ఇది ఓన్లీ ఇంట్రాడే బేసిక్ సపోర్ట్ లెవెల్ మాత్రమే. ఓకేనా. అడ్వాన్స్గా చెప్తున్నాను, ఇది హోల్డింగ్ పర్పస్లో కాదు. సో ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి అగైన్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ కొద్దిగా హోల్డ్ అవ్వాలి, హోల్డ్ అయ్యి కొద్దిగా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళి సో సెల్లింగ్ ప్రెజర్కి వచ్చే అవకాశం మార్కెట్లో ఉందన్నమాట. ఇన్ కేస్ మార్కెట్ ఏదైనా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ అయిపోతే మాత్రం డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ మార్కెట్లో కనబడుతుంది అన్నమాట. ఓకేనా. ఇది సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం 55,000 దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే బేసిక్లో. అదేవిధంగా 55,500 దగ్గర కూడా ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది అన్నమాట. ఈ 2 రెసిస్టెంట్ జోన్స్ గుర్తుపడి మనకి ఎక్కడైనా సరే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి 55,000 నుంచి మనకి ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా వరల్డ్ న్యూస్ అంతా బాగుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా అక్కడి నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి మార్కెట్లో, వస్తే మంచిది. సెల్లింగ్ అంటే మరీ దారుణంగా పడిపోవడం కాదు, కొద్ది హెల్దీ కరెక్షన్ అనమాట. ఆ హెల్దీ కరెక్షన్ ఇందాక చెప్పాను కదా, విత్ వాల్యూమ్ ప్రకారం రావాలి, వస్తే మార్కెట్లో బయ్యర్స్ చేతిలో ఉన్నట్టే మనం ఐడెంటిఫై బయ్యర్స్ చేతిలో ఉందని చెప్పి మనకి ఇంటిమేషన్ మార్కెట్ ముందుగానే చెప్పినట్టే ఉంటుంది అనమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ 50 చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ 50 మన క్లోజింగ్ ప్రైస్ వచ్చి 33,851 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీ యొక్క టార్గెట్స్ కూడా మీకు ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది, ఇంట్రాడే బేసిక్లో మీకు చెప్పడం జరిగింది, హోల్డింగ్ పర్పస్లో కూడా మీకు మనం చెప్పడం జరిగింది. సో మార్కెట్ నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం కొద్దిగా అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి, ఎందుకంటే కొద్దిగా వీక్ వాల్యూమ్తో మార్కెట్ ప్రజెంట్ ఉంది. వాల్యూమ్ని సమకూర్చుకోవడానికి నిఫ్టీ ట్రై చేస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ రావాలి, వచ్చి వాల్యూమ్ని సమకూర్చుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ మార్కెట్ కొద్దిగా హెల్దీ కరెక్షన్లోకి వస్తే మాత్రం వాల్యూమ్ని సమకూర్చుకుంటుంది అన్నమాట. ఆ సమకూర్చడం వల్ల మార్కెట్ అగైన్ ఒక అప్సైడ్ మూమెంట్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సోమ మంగళ బుధవారంలో మార్కెట్ ముందుగా చెప్తున్నాను, న్యూస్ బేసిక్ మీద కాదు.
కానీ మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం కొద్దిగా డౌన్స్ రావాలా, ఎందుకంటే బబుల్ లాగా ఉంది ప్రజెంట్ మార్కెట్. ఇంత ఓవర్ వాల్యూమ్ ఇంత ఇలాగా వెళ్ళకూడదు మార్కెట్, అది కూడా వాల్యూమ్ లేకుండా. వాల్యూమ్ ఉంటే వెళ్తే మనకి నో ప్రాబ్లం, వాల్యూమ్ ఉన్న వెళ్తే మనకి కంపల్సరీగా ఒక సపోర్ట్ లెవెల్ మనకి వేసుకొని మార్కెట్ వెళ్ళి అప్సైడ్ మూమెంట్ వెళ్తుందన్నమాట. ఇక్కడ మనం బేస్ చేసుకుంటే మనం చూసుకుంటే మాత్రం సపోర్ట్ లెవెల్ ఇక్కడ లేదు, రెసిస్టెంట్ లెవెల్సే మనకి కనబడుతున్నాయి నిఫ్టీలో. సో రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ మనం కంపేర్ చేసుకుంటే సపోర్ట్ లెవెల్ మాత్రం వీక్గా ఉన్నాయి, రెసిస్టెంట్ లెవెల్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి విత్ నిఫ్టీలో. ఓకేనా, అయితే మన ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్, మొన్న నేను ఒక ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక బాక్స్ లాగా ఉంది మార్కెట్ మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్లోనే మార్కెట్ ఒక బ్రేక్ చేయాలని కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఆ బ్రేక్ చేస్తే మూమెంట్ వస్తుంది కూడా మీకు ఆల్రెడీ అడ్వాన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ నుంచి మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని మనం చూసుకుంటే మన రెసిస్టెంట్ ఈ లెవెల్ అయితే బ్రేక్ అయిందనమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనకి మార్కెట్లో ఒక మూమెంట్ అయితే జనరేట్ అయిందనమాట. ఆల్రెడీ మీకు మెన్షన్ కూడా చేశాను. ఈ లెవెల్ కానీ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్, ఈ లెవెల్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ కూడా చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో చెప్పాను, నిఫ్టీలో కూడా చెప్పడం జరిగింది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. అదేవిధంగా మన ఇక్కడ బిహేవ్ చేసింది అనమాట. ఓకేనా, అయిపోయింది కాబట్టి సార్ అయిపోయింది దానికి భజన వద్దు, ఇప్పుడు అవ్వాల్సిన దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏమవుతుంది మార్కెట్, ఎక్కడ ఏ విధంగా మనకి మార్కెట్ వెళ్ళగలుగుతుంది చూడండి ఫ్రెండ్స్. మనకి రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం నేను ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ 24,300 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీకి. సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ కొద్దిగా వీక్గా ఉంది ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్ ఈ వీక్నెస్తో మార్కెట్ మనకి ఈ మూమెంట్లో మనకి ఈ వీక్నెస్తో సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ని మార్కెట్ ఇంట్రాడే బేసిక్ లేదా 5 మినిట్స్ చార్ట్లో 10 మినిట్స్ 15 మినిట్స్ హోల్డ్ చేసుకుంటుంది తప్ప కానీ కంప్లీట్గా హోల్డ్ అయితే అవ్వదు. సో ప్రజెంట్ మార్కెట్కు సెల్లింగ్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఇది వీక్ వాల్యూమ్తో మనకి సపోర్ట్ అయిన సపోర్ట్ లెవెల్. దీన్ని మనకి ఏదో కొద్ది హోల్డింగ్ అంటే మనకి ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ చేసుకుని ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు సపోర్ట్ కాల్ ఆప్షన్ బై చేసుకున్నా సరే మనం ₹5 నుంచి ₹8 ₹10 ఎక్స్పెక్ట్ చేసి మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. ఓకేనా, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి మనకి సెల్లింగ్ మళ్ళీ కొద్దిగా కొనసాగించే అవకాశం ఉంటుందన్నమాట. సో అయితే మనకి 24,000 దగ్గర మధ్య చూసుకుంటే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 24,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే నిఫ్టీకి ఉంది. అది లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 24,300 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ రెండు లెవెల్స్ కూడా మనకి నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. అదేవిధంగా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ రావాలి, హెల్తీ కరెక్షన్ వైపు రావాలి. సోమవారం మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ ఉంటుంది. సో ఎందుకంటే ఆ వాలిటిలిటీ వచ్చిన దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం మార్కెట్ హెల్తీ కరెక్షన్ వైపు వస్తుందా లేదంటే మార్కెట్ ఇంకా అప్సైడ్ మూమెంటం వెళ్తుందా అని చెప్పి మనం డిసైడ్ అవుతాం. అది కూడా ఏంటి, కరెక్షన్ వైపు మోడ్లో ఉంటేనే మార్కెట్. ఓకేనా, బయింగ్ మోడ్లో ఉంటే మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. మార్కెట్ ఎందువల్ల అంటే మనకి న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ మార్కెట్ని పడగొట్టాలి కాబట్టి ముందుగా అడ్వాన్స్ లెవెల్స్లో మార్కెట్ని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అదనమాట. సో మనకి ఒకవేళ ఈ లెవెల్ 24,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన 24,000 మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది నియర్. ఈ రెసిస్టెంట్ లెవెల్ మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. మనకి నిఫ్టీ మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే ఈ లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మళ్ళీ మనతో సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మనకు 23,500 దగ్గర ఇంకో సపోర్ట్ లెవెల్, ఇదైతే కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ని మనకి ఈ లెవెల్తో కంపేర్ చేసుకుంటే మాత్రం 23,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఓకే, ఈ లెవెల్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. మార్కెట్లో ఏదైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా ఒకవేళ మార్కెట్ అలా కాకుండా కొద్దిగా హెల్దీ వేరియేషన్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు వస్తే మాత్రం కొద్దిగా ఈ లెవెల్ రావడానికి టైం పడుతుంది. 2 or 3 days టైం పట్టే అవకాశం పాసిబిలిటీ మన నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ చెప్పాను, నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి వాళ్ళైతే జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.